Hi everyone, welcome to James English Grammar in Telugu సిరీస్లో భాగంగా అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ సంబంధించి క్లాస్ 7 వీడియోస్ మనం చేస్తున్నాం. మరి ఇప్పటికే మనం క్లాస్ 7 మీద పార్ట్ 1 వీడియో చేసాం. మరి పార్ట్ 2 వీడియోలో మిగతా 7వ తరగతికి సంబంధించిన గ్రామర్ పార్ట్ని కంప్లీట్ చేద్దాం. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తే పేజ్ నెంబర్ 30లో మీకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చారండి. ఏంటో టాపిక్ అంటే ఆర్టికల్స్. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్స్ చాలా కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. మరి నేను గమనించిన విషయం ఏంటంటే గత టెట్ మరియు డిఎస్సి మరియు వేరు అంటే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆర్టికల్స్ భాగం. మరి ఇక్కడ నుంచి ముఖ్యంగా పేజ్ నెంబర్ 31 నుంచి మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ ఇచ్చారు. ఈరోజు మీకు ఒక 10 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10 బిట్స్ కూడా మీకు గత టెట్ మరియు డిఎస్సిలో అడిగి ఉన్నారు. అందువల్ల క్లాస్ని కేర్ఫుల్గా వినండి. సరే, ముందుగా ఆర్టికల్స్. సో వాట్ ఈస్ ఆర్టికల్? సో ఆర్టికల్స్ అనేవి డిస్క్రైబింగ్ వర్డ్స్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి యాడ్జెక్టివ్గా వాడబడతాయి. ముఖ్యంగా డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా వాడబడుతూ ఉంటాయి. మరి ఆర్టికల్స్ మనకి ఎన్ని రకాలంటే 2 రకాలు. అవి ఒకటి ఇండెఫినిట్ ఆర్టికల్, 2 డెఫినైట్ ఆర్టికల్స్. ఏ లేక యాన్ అనేవి మనకి ఇండెఫినైట్ ఆర్టికల్స్, ది అనేది మనకి డెఫినైట్ ఆర్టికల్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సరే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను, కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ వన్, ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఇన్ ఎ నౌన్ ఫ్రేజ్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. మనకి వవల్స్ AEIOU అనేవి మనకి వవల్ లెటర్స్. మరి ఈ వవల్ లెటర్స్ కాకుండా మిగతా అన్ని చోట్ల అంటే కాన్సనెంట్ లెటర్స్ ముందు మరియు కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏ వాడాలి. తర్వాత రెండో రూల్ చూడండి, యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఇన్ ఎ నౌన్ ఫ్రేజ్ బిగినింగ్ విత్ వవల్ సౌండ్స్. యాన్ అనేవి మనకి వవల్ లెటర్స్ ముందు. వవల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? AEIOU 5 ఉన్నాయి. మరి వవల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకోండి 20 ఉంటాయి. సో వవల్ సౌండ్స్ని మీరు 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. వాటిని మీరు ప్యూర్ వవల్స్ అని, డిప్థాంగ్స్ అని అంటారు. ప్యూర్ వవల్స్ మనకి 12 ఉంటే డిప్థాంగ్స్ అనేవి మనకి కేవలం 8 మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వవల్ లెటర్స్ వేరు, వవల్ సౌండ్స్ వేరు. అకార్డింగ్ టు IPA అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్. ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ 44 ఇంగ్లీష్ సౌండ్స్. మరి ఈ 44 ఇంగ్లీష్ సౌండ్స్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ఇందులో మనకి 20 అనేవి వవల్స్ అండి. ఇక ఈ వవల్ సౌండ్స్ ముందు ఏం వాడాలంటే యాన్ వాడాలి. ఇక తర్వాత డెఫినిట్ ఆర్టికల్ ది ఎక్కడ వాడాలో చూడండి. బిఫోర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ ఇండికేట్ యునీక్ థింగ్స్. చూడండి, యునీక్ థింగ్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ద సన్, ద స్కై. సో ఇలా మనం యునిక్గా ఉన్న ఏ నౌనైనా కానివ్వండి వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడుకుంటాం. అదేవిధంగా మనం అసోసియేషన్స్ ముందు మనం ఏం వాడుకోవచ్చు అంటే డెఫినెట్ ఆర్టికల్ వాడుకోవచ్చు. తర్వాత ఇంకెక్కడ వాడుకోవచ్చు చూడండి, ఇన్ సిట్యువేషన్స్ where the sentence itself contains a clue to identify the thing or the person are referred to. చూడండి, his advice to the young scientist was also to look at the world around them. అంటే ఏం లేదు, డెఫినెట్ ఆర్టికల్ అనేది ఎక్కడ వాడబడుతుందంటే ఎప్పుడైనా సరే ఒక నౌన్ పర్టిక్యులర్ సెన్స్లో వాడబడితే. చూడండి, జనరల్ సెన్స్లో వాడినప్పుడు ఏ కానీ అని కానీ వాడతాం. పర్టిక్యులర్ సెన్స్లో మనం డెఫినెట్ ఆర్టికల్ వాడతాం. ఇక తర్వాత మనం వి యూస్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నిజానికి ఈ రూల్స్ అన్నీ కూడా నేను మీతో ఆల్రెడీ డిస్కస్ చేశానండి. మీకు ఆర్టికల్స్ అనే టాపిక్ చేశాను. ఆర్టికల్స్ మీద మీకు చక్కని వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో. మరి మీరు అవి చూస్తే మరి చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆ 10 బిట్స్ని ఈరోజు మీతో డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈ 10 బిట్స్ని మరి రెగ్యులర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్నాడు. అందువల్ల నేనేమంటానంటే బైహార్ట్ చేయటం కాదండి. సో వీటిని గుర్తించాలి, అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రతిసారి కూడా సరైన సమాధానం పెట్టగలుగుతారు. ఇక లేట్ చేయకుండా మొదటి ప్రశ్న,
In 1987, MS Swaminathan was awarded the Raman Magsaysay Award. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్. ఏ కానీ, యాని కానీ, ది కానీ తీసుకోమన్నాడు. అయితే మరి ఇక్కడ మొదటి బ్లాంక్లో మనం డెఫినిట్ ఆర్టికల్ ఎందుకు ఉపయోగించామంటే, రూల్ ఏంటంటే అవార్డ్స్ మరియు ప్రైజెస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ద భారత్ రత్న, ద పద్మభూషణ్, మరి ద ఆస్కార్ అవార్డ్, ద పీస్ ప్రైజ్, ద నోబెల్ ప్రైజ్ అంటే అవార్డ్స్ ముందు మరియు ప్రైజెస్ ముందు మనం ఏ ఆర్టికల్ వాడాలంటే డెఫినైట్ ఆర్టికల్ వాడాలి. ఇంపార్టెంట్ బిట్ రైట్. తర్వాత వి డైన్డ్ ఎస్టర్డే అట్ ది మౌర్య షెల్టన్ హోటల్. మరి హోటల్స్ ముందు, ముఖ్యంగా ఫేమస్ హోటల్స్ ముందు, రెస్టారెంట్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. తేజస్విని లెంట్ మీ an interesting book. తేజస్విని లెంట్ మీ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఈ అన్నది మనకి ఏంటంటే వవల్ లెటర్. వవల్ లెటర్స్ ముందు మరియు వవల్ సౌండ్స్ ముందు యాన్ వాడాలి. తర్వాత మై ఫాదర్ ఈజ్ అ స్కూల్ టీచర్. మై ఫాదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి స్కూల్ టీచర్ అన్నది మనకి కాన్సనెంట్ లెటర్తో మొదలైంది. సో కాన్సనెంట్ సౌండ్స్ ముందు, కాన్సనెంట్ లెటర్స్ ముందు మనం ఏ వాడతాము. తర్వాత ఎంఎస్ స్వామినాథన్, ఐదో ప్రశ్న. ఎంఎస్ స్వామినాథన్ వర్క్డ్ ఎట్ డాష్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇందాకలా చెప్పాను. సో ఎప్పుడైతే మనం యునిక్ థింగ్స్ ముందు, ఆర్గనైజేషన్స్ ముందు, అసోసియేషన్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. మరి ఇక మిగతా 5 ప్రశ్నలు కూడా చదివి వినిపిస్తానండి, కేర్ఫుల్గా చూడండి. రేఖ బాట్ అ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. లాంగ్ మనకి కాన్సనెంట్ లెటర్తో మొదలైంది, కాన్సనెంట్ సౌండ్ని కలిగి ఉంది కాబట్టి ఏ తీసుకున్నాను. శ్రావణి ఈస్ ఈటింగ్ అ మ్యాంగో నౌ. చూడండి, మ్యాంగో అనేది మనకేంటి సింగులర్ నౌన్. మరి సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ వాడవచ్చు. మరి ఇక్కడ ఏ ఎందుకు ఉపయోగించారంటే, సో మ్యాంగో అన్నది మనకి కాన్సనెంట్ లెటర్ని కలిగి ఉంది. తర్వాత గణేష్, 8వ ప్రశ్న. ఆల్వేస్ క్యారీస్ ఆన్ అంబ్రెల్లా విత్ హిమ్. అంబ్రెల్లా అన్నది మనకి సింగులర్ నౌన్, వవల్ లెటర్తో మొదలైంది. రాంబాబు ఈస్ యాన్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. ఈ ప్రశ్న గతంలో ఆల్రెడీ అడుగున్నాడండి. మరి తర్వాత ప్రశ్న కూడా ఆల్రెడీ గతంలో అడుగున్నాడు కాబట్టి కేర్ఫుల్గా చూడండి. మంజుల అండ్ శృతి ప్లే ద గిటార్ వెల్. చూడండి, గిటార్ అన్నది మనకి ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడాలన్న సంగతి మనకు తెలుసు. ముఖ్యంగా సెన్స్ ఆఫ్ ప్లే ఉన్నప్పుడు, ది ఎబిలిటీ ఆఫ్ ప్లే ఉన్నప్పుడు, ఎబిలిటీ ఆఫ్ ప్లేయింగ్ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. మరి ఏ సందర్భంలో వాడకూడదో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్టికల్స్లో. మరొకసారి కేర్ఫుల్గా చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఇక మనం అక్కడ నుంచి పేజ్ నెంబర్ 47కి వచ్చినట్లయితే, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చారండి. ముఖ్యంగా ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు గతంలో ఇక్కడి నుంచి కూడా మీకు నెంబర్ ఆఫ్ ప్రశ్నలు ఇచ్చారు. మరి ఇంతకు ముందే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డిగ్రీస్ అంటే క్వాలిటీస్ అని, ఇవి 3 రకాలుగా ఉంటాయని, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఒక పాజిటివ్ డిగ్రీలో 1 లేక 2 సిలబల్స్ని కలిగి ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ వాడాలి అని నేర్చుకున్నాం. అదే విధముగా ఒక పాజిటివ్ డిగ్రీలో 2 కంటే ఎక్కువ సిలబల్స్ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో మోర్, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ ఉండాలని మనం నేర్చుకున్నాం. అందరికీ గుర్తుంది కదా, రైట్. మరొకసారి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏందో ఒకసారి చూద్దాం. దేర్ జనరల్స్ ఆర్ సో గుడ్ యాజ్ అవర్స్. ఇది ఏ డిగ్రీ అంటే పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీ అని మనకి ఎలా తెలిసింది? గుడ్, బెటర్, బెస్ట్. సో గుడ్, బెటర్, బెస్ట్. అదేవిధంగా సో యాజ్ అనేవి మనకి పాజిటివ్ డిగ్రీలో వాడబడతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ది ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో స్కిల్ఫుల్ యాజ్ ది గ్రీక్ జనరల్స్. స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్, మోస్ట్ స్కిల్ఫుల్. సో స్కిల్ఫుల్ అన్నది కూడా మనకి ఏ డిగ్రీలో వాడబడిందంటే పాజిటివ్ డిగ్రీలోనే వాడబడింది. మరి ఒక్కసారి ఇక్కడ గమనించండి. గుడ్, బెటర్, బెస్ట్, స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్, మోస్ట్ స్కిల్ఫుల్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం
ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. దానితో పాటు కొన్నిసార్లు ప్రశ్న ఎలా ఉంటాయంటే పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్లోకి, కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్లోకి మార్చమనే ప్రశ్నలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ దేర్ జనరల్స్. చూడండి, ఇందాకలా మనం గుడ్, బెటర్, బెస్ట్ అన్నాం. గుడ్ అనేది మనకి పాజిటివ్ డిగ్రీ అయితే బెటర్ అనేది మనకి ఏమవుతుందంటే కంపారిటివ్. ఇది కంపారిటివ్ అని మనకి ఎలా తెలిసిందంటే ఇక్కడ మనకి దాన్ కూడా ఉపయోగించడం జరిగింది. ద గ్రీక్ జనరల్స్ ఆర్ మోర్ స్కిల్ఫుల్ పాజిటివ్, మోర్ స్కిల్ఫుల్ కంపారిటివ్, మోస్ట్ స్కిల్ఫుల్ సూపర్లేటివ్. మరి ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. చూడండి, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. సో మనకి ఇదేంటంటే ఖచ్చితంగా గ్రేటెస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీ. తర్వాత కింద చూడండి, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఎక్కడైతే మీకు దాన్ కనిపిస్తుందో, ఎక్కడైతే మీకు మోర్ కనిపిస్తుందో అవి ఖచ్చితముగా కంపారిటివ్ డిగ్రీస్. తర్వాత నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. ఇందాకలా చెప్పాను, సో కానీ యాజ్ కానీ వచ్చిందంటే అవి ఖచ్చితంగా ఏమవుతాయంటే మనకి పాజిటివ్ డిగ్రీస్. అండ్ అది కాకుండా ఇక్కడ మనకి ఇవ్వబడినది డిగ్రీ చూడండి, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. గ్రేట్ అన్నది పాజిటివ్, గ్రేటర్ అన్నది కంపారిటివ్, గ్రేటెస్ట్ అన్నది సూపర్లేటివ్. మరి ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. తర్వాత పేజ్ నెంబర్ 49 నుంచి ముఖ్యంగా ఇక్కడ కూడా మీకు 10 ప్రశ్నలు ఇచ్చారండి. మరి ఈ 10 ప్రశ్నలు ఏంటంటే సో ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన ప్రశ్నలు. అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాకుండా ఈ 10 ప్రశ్నలకి మీరు సమాధానం ఇవ్వటం ఇంపాసిబుల్. మరి ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మీకు ముఖ్యంగా 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ మీ అందరికీ పర్ఫెక్ట్గా తెలిస్తేనే ఈ 10 ప్రశ్నలకి సమాధానం తెలుస్తుంది. అందువల్ల ఈ 10 ప్రశ్నలు మీకు ఎప్పుడు చెప్తానంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ మీద మీకు చక్కని వీడియోస్ చేస్తాను. అక్కడ నేను మీకు మెథడ్ 1 అంటే ఏమిటి, మెథడ్ 2 అంటే ఏమిటి, మెథడ్ 3 అంటే ఏమిటి, మరి చాలా వివరంగా చెప్తాను. మరి ఆ మెథడ్ అంటే సో పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్లోకి, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్లోకి, లేదా సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్లోకి, కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి ఎలా మార్చాలో తెలియాలండి. అలా తెలిసినప్పుడు మాత్రమే ఈ 10 ప్రశ్నలకు సమాధానం తెలుస్తుంది. సో అందువల్ల నేనేమంటానంటే సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయిపోయిన తర్వాత ఈ 10 ప్రశ్నలు అక్కడికి తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్తాను. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా మీకు వివరంగా చెప్పినా కూడా అర్థం కాకపోవచ్చు. సో నేనేం మర్చిపోను, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మీకు ఈ 10 ప్రశ్నలకి సమాధానాలు వివరంగా ఇస్తాను. అందరికీ అర్థమైంది కదా? రైట్. తర్వాత చూద్దాం యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. చూడండి, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పున్నారండి. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ అన్ యాక్షన్ ఈజ్ డన్. ఎలా ఒక పని జరిగింది. చూడండి, ద స్నేల్ మూవ్స్ స్లోలీ, హౌ ఇట్ మూవ్స్ స్లోలీ. ఎలా చూడండి, ఎలా ఒక పని జరిగిందో. విరాట్ ప్లేస్ వండర్ఫుల్లీ, హౌ హీ ప్లేస్ వండర్ఫుల్లీ. ద బేబీ క్రైడ్ లౌడ్లీ, హౌ లౌడ్లీ. చూసారా, షీ స్పీక్స్ పొలైట్లీ, హౌ షీ స్పీక్స్ పొలైట్లీ. చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుందంటే హౌ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. మరి ఇక్కడ ఇచ్చిన చక్కని ఎగ్జాంపుల్ చూడండి. మనీ ఈజ్ ఏ సేఫ్ డ్రైవర్. వాట్ కైండ్ ఆఫ్ డ్రైవర్? సేఫ్ డ్రైవర్. సేఫ్ అన్నది మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. మరి రెండో వాక్యాన్ని చూడండి, మనీ డ్రైవ్స్ సేఫ్లీ, హౌ హీ డ్రైవ్స్ సేఫ్లీ అన్నది మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. చూసారా, హౌ హీ డ్రైవ్స్ సేఫ్లీ. చూడండి, ఎప్పుడైతే మనకి యాడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తున్నామో సహజంగా అవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే యాడ్వర్బ్స్ అవుతాయి. అలాగని ప్రతిసారి యాడ్వర్బులు కాదండి. ఈ విషయాన్ని కొంచెం కేర్ఫుల్గా వినండి. సాధారణముగా యాడ్జెక్టివ్స్కి ఎల్వై యాడ్ చేయటం వలన యాడ్వర్బులు తయారవుతూ ఉంటాయి. చూడండి, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ, బ్రేవ్, బ్రేవ్లీ, పొలైట్, పొలైట్లీ. మరి ఇక్కడ కూడా అదే చెప్పారండి. చూడండి, సేఫ్, సేఫ్లీ,
ఈగర్, ఈగర్లీ. చూడండి, ది అండర్లైన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ adverbs of manner. Adverbs of manner indicate how an action is done. An action is done. మరి ఇక అక్కడ నుంచి మనం నెక్స్ట్ పేజీకి వచ్చినట్లయితే, సో మీకు ఇక్కడ చక్కని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చదివి వినిపిస్తాను, కేర్ఫుల్గా వినండి. ద courtiers are eagerly waiting. How they are waiting? Eagerly. హౌ అనే ప్రశ్నకు సమాధానం వస్తే అది యాడ్వర్బ్ అవుతుంది. ఏ యాడ్వర్బ్ అవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మరి ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది, నేర్చుకోండి. తెనాలి లుక్డ్ ఎట్ ది గిగ్లింగ్ courtiers. గిగ్లింగ్ అంటే నవ్వటం, నవ్వటం. courtiers angrily and walked out. How he looked at them. How he looked at them. చూసారా, హౌ అనే ప్రశ్నకు సమాధానం వచ్చిందంటే, సో హౌ హీ లుక్డ్ యాంగ్రీలీ. సో యాంగ్రీలీ అన్నది కూడా మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మరి ఇక తర్వాత పేజ్ నెంబర్ 65లో మనకి సో చక్కని ఎక్సర్సైజ్ ఇచ్చారండి. ఏంటి ఎక్సర్సైజ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్కి మరియు యాడ్జెక్టివ్స్కి మధ్య ఉన్న వ్యత్యాసాలు. యాడ్జెక్టివ్ ఎప్పుడవుతుంది, యాడ్వర్బ్ ఎప్పుడవుతుంది. మరి ఈ 10 ప్రశ్నలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి దాన్ని వివరంగా చదివి వినిపిస్తాను. సో కేర్ఫుల్గా వినటానికి ప్రయత్నించండి. ఇందులో ఫస్ట్ వన్ అండి, శ్రీరామ్ స్పీక్స్ డాష్ ఇంగ్లీష్. హీ స్పీక్స్ ఇంగ్లీష్ డాష్. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వబడిన పదాన్ని అప్రోప్రియేట్గా యాడ్వర్బ్గా మారుస్తూ వాడుకోవాలి. రైట్, శ్రీరామ్ స్పీక్స్ correct English. He speaks English correctly. How he speaks correctly అన్నది మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. సో what kind of English? Correct English. How he speaks correctly. సో యాడ్జెక్టివ్కి ly యాడ్ చేయటం వలన యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ తయారైంది. సలీం ఈస్ ఏ కేర్లెస్ ట్రైలర్. చూడండి, వాట్ కైండ్ ఆఫ్ టైలర్? కేర్లెస్ అనేది మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. మరి దీనికి ly యాడ్ చేస్తే యాడ్వర్బ్ తయారవుతుంది. హీ మేక్స్ డ్రెస్సెస్ కేర్లెస్లీ. ఎలా తయారు చేస్తాడు? కేర్లెస్లీ. హౌ హీ మేక్స్, చూడండి ఆ ప్రశ్న, హౌ హీ మేక్స్ కేర్లెస్లీ. ఓకే, తర్వాత యు ఆల్వేస్ స్పీక్ లౌడ్లీ. హౌ హీ స్పీక్ లౌడ్లీ. ప్లీజ్ స్పీక్ క్వైట్లీ. ఎలా మాట్లాడమంటున్నారు? క్వైట్లీ. యు ఆల్వేస్ స్పీక్ లౌడ్లీ. హౌ హీ స్పీక్స్ లౌడ్లీ. చూసారా? తర్వాత బీ కేర్ఫుల్ అండ్ డూ యువర్ హోంవర్క్ కరెక్ట్లీ. బీ కేర్ఫుల్ అండ్ డూ యువర్ హోంవర్క్ కరెక్ట్లీ. నందు ఈజ్ ఏ స్లో రీడర్. What kind of reader? Slow reader. He reads books very slowly. How he reads slowly. చూసారా, హౌ అనే ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఏమంటారు? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. తర్వాత ప్లీజ్ బీ క్వైట్ అండ్ ఆర్ డూ యువర్ వర్క్ క్వైట్లీ. చూడండి, ప్లీజ్ బీ క్వైట్ ఆర్ do your work quietly. I want to sleep. Quietly. My mother shouted loudly. How she shouted loudly. Please listen carefully. P.T. Usha is a fast runner and she runs fast. గమనించండి, మనం ఎట్టి పరిస్థితులలో కూడా ఫాస్ట్లీ అనే పదాన్ని వాడవద్దు. మీరు ఫాస్ట్ అనే వర్డ్ మీకు యాడ్జెక్టివ్గా వాడబడుతుంది మరియు యాడ్వర్బ్గా కూడా వాడబడుతుంది. పీటీ ఉషా ఈజ్ ఎ ఫాస్ట్ రన్నర్. వాట్ కైండ్ ఆఫ్ రన్నర్? ఫాస్ట్ రన్నర్. హౌ షీ రన్స్? ఫాస్ట్ కూడా మనకి ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మరి గతంలో ఈ ప్రశ్న అడుగున్నాడు. సో హౌ షీ రన్స్? ఫాస్ట్. తర్వాత రేవతి ఈజ్ అ గుడ్ టీచర్. వాట్ కైండ్ ఆఫ్ టీచర్? Good teacher. She teaches well. She teaches very well. How she teaches?
వెల్. చూసారా మనకి ఇక్కడ వెల్ అన్నది కూడా మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మరి మీకు విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ హౌ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అందరికి అర్థమైంది కదా, రైట్, వెరీ గుడ్. మరి ఇక తర్వాత పేజ్ నెంబర్ 17 అని చూసినట్లయితే మీకు సింపుల్ పాస్ట్కి సంబంధించిన ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మరి ఈ ఎగ్జాంపుల్ని గత డిఎస్సీలో అడుగున్నాడండి. సో జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సింపుల్ పాస్ట్ ఫార్ములా చెప్పాలి అందరూ కూడా. సింపుల్ పాస్ట్ ఫార్ములా ఏంటండి? సబ్జెక్ట్ V2 మరియు ఆబ్జెక్ట్, అంతే కదా. సో V2. సరే, ఇప్పుడు చూడండి, సూన్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ వర్ ఓవర్. మరి వర్స్ కాదు, వర్. ఎందుకని? ఎగ్జామినేషన్స్ అనేది మనకి ప్లూరల్. సో మమ్ మేడ్ ప్రిపరేషన్స్ ఫర్ ద ట్రిప్ ఆన్ 25th of April. So we took the Pinakini Express from Vijayawada and reached Chennai at 1 p.m. చూడండి, an action completed in the past is used in simple past కదా. గతములో పూర్తయిన పనులు మరి విత్ స్పెసిఫిక్ టైం, ఖచ్చితమైన సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏ టెన్స్లో వాడవలసి ఉంటుందంటే సింపుల్ పాస్ట్లో వాడవలసి ఉంటుంది. సింపుల్ పాస్ట్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్టు V2 ఆబ్జెక్టు. ఇక ఎంతకంటే ఎక్కువ ఇక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, అన్ యాక్షన్ విచ్ రిఫర్స్ టు అ కంప్లీటెడ్ యాక్షన్ విత్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఈస్ కాల్డ్ సింపుల్ పాస్ట్. మరి అయితే అక్కడ నుంచి మనం పేజీ నెంబర్ 80లోకి వచ్చినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన చక్కని బిట్స్ ఇచ్చారండి. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములా ఒక్కసారి చెప్పాలి అందరూ కూడా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. సబ్జెక్ట్ వర్స్ వర్ V4 మరియు ఆబ్జెక్ట్. ఇదే కదా మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న ఫార్ములా. చెప్పండి, సబ్జెక్ట్ వజ్ లేక వర్ V4 ఆబ్జెక్ట్. అసలు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎక్కడ వాడతాం? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇండికేట్స్ ఎ ప్రోగ్రెసివ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. గతములో జరుగుతూ ఉన్న పనులను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతామన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఇక్కడ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చదివి దాని తర్వాత ఒక చక్కని ఎక్సర్సైజ్ ఉంది, అది కూడా మీ చేత చేయిస్తాను. సమ్ ఫారెన్ టూరిస్ట్ ఆన్ ద బీచెస్ వేర్ బాస్కింగ్ ఇన్ ద సన్ అండ్ ఎంజాయింగ్ దెమ్సెల్స్. బాస్కింగ్ అంటే మీరు సన్ బెయిత్ అని వినుంటారు కదా. మరి బీచ్ అంటే సముద్రపు ఒడ్డున ఏం చేస్తూ ఉంటారంటే మరి బాడీకి ఒక రకమైన లోషన్ రాసుకొని మరి సన్ బాత్ చేస్తూ ఉంటారు కదా, దాన్నే బాస్కింగ్ అంటారండి. సమ్ ఫారెన్ టూరిస్ట్ ఆన్ ద బీచ్ వర్ బాస్కింగ్ ఇన్ ద సన్ అండ్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఇవ్వబడిన ఎక్సర్సైజ్ ఉందని చెప్పాను కదా, 8 బిట్లు ఉన్నాయి. మరి ఈ 8 బిట్లు కూడా మీరే చేయాలి. ఐ విల్ జస్ట్ గైడ్ యూ అంతే. మామూలుగా మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో వాడబడే ఏకైక టెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్ అండి. గుర్తుపెట్టుకోండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో వాడబడే టెన్స్ని మీరు ఏమంటారంటే సింపుల్ పాస్ట్ అంటారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అ ప్రోగ్రెసివ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, రైట్. ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్బ్స్ అన్నాడు. మరి మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని కావాలంటే సింపుల్ పాస్ట్ రెండు ఉపయోగించుకొని ఈ యాక్టివిటీని పూర్తి చేయవచ్చు. మరి స్టార్ట్ చేద్దామా, రైట్. దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ when the police arrived. అంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉండగా పోలీసులు అక్కడికి వచ్చారు. మరి పోలీసులు చూసి వాళ్ళు కొట్టుకోవడం ఆగిపోయింది. వెన్ రాజేష్ వాస్ రన్నింగ్, చూడండి ఇక్కడ బ్లాంక్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఓరల్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వెన్ రాజేష్ వాస్, ఎందుకంటే రాజేష్ అన్నది సింగులర్ కదా, వాస్ రన్నింగ్ he fell down and injured his leg. చూడండి, రాజేష్ పరిగెడుతూ ఉండగా కిందబడి తన కాలు విరగొట్టుకున్నాడు లేదా కాలుకి దెబ్బ తగిలించుకున్నాడు. తర్వాత while he was playing it began to rain.
చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో వాడబడే టెన్స్ని మీరు ఏమంటారంటే సింపుల్ పాస్ట్. వైల్ హీ వాస్ ప్లేయింగ్ ఇట్ బిగాన్ టు రెయిన్. అతను ఆడుకుంటూ ఉండగా వర్షం పడింది. తర్వాత ద చిల్డ్రన్ వర్, సబ్జెక్ట్ గమనించండి, చిల్డ్రన్ కదా, అందువల్ల వర్ తీసుకున్నాను. ద చిల్డ్రన్ వర్ వాచింగ్ టీవీ వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్. went to gone కదా. సో when the lights went off, సో the children were watching a film. మరి పిల్లలు సినిమా చూస్తూ ఉండటం అన్నది ప్రోగ్రెసివ్ యాక్షన్. కరెంటు పోయింది, కరెంటు పోయిన మరుక్షణం సినిమా చూడటం కూడా ఆగిపోయింది. తర్వాత మై మదర్ వాస్ స్టిల్ కుకింగ్ వెన్ ద గెస్ట్స్ అరైవ్డ్. మై మదర్ వాస్ స్టిల్ కుకింగ్, మా అమ్మగారు వంట చేస్తూ ఉండగా మరి మా ఇంటికి అతిథులు వచ్చారు. మరి తర్వాత ద టీచర్ వాస్ చూడండి, టీచర్ సింగులర్ కదా, ద టీచర్ వాస్ టీచింగ్ వెన్ ద ప్రిన్సిపల్ ఎంటర్డ్ ద రూమ్. తర్వాత ఫాదర్ వాస్ వాచింగ్ టీవీ వెన్ ద టెలిఫోన్ బెల్ ర్యాంగ్. మరి మరొకసారి చెప్తున్నాను, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో వాడబడుతున్న టెన్స్ని సింపుల్ పాస్ట్ అంటారని గుర్తుపెట్టుకోండి. తర్వాత వి వర్ గెటింగ్ రెడీ ఫర్ అవర్ జర్నీ వెన్ ద పవర్ వెంట్ ఆఫ్. మేమందరం బయలుదేరుతూ ఉండగా కరెంటు పోయింది. వి వర్ గెటింగ్ రెడీ అన్నది మనకి ఏమవుతుందంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇక పేజ్ నెంబర్ 94లో కూడా మీకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి చక్కని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం లేదండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రిఫర్స్ టు అ ప్రోగ్రెసివ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. మరి కొన్నిసార్లు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ పాస్ట్ యొక్క సహాయం తీసుకుంటుంది. చూడండి, ఫాదర్ వాజ్ సిట్టింగ్ అండర్ ద ల్యాంప్ అండ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. తర్వాత హీ లుక్డ్ ఓవర్ న్యూస్ పేపర్ అనేది మనకి ఏమవుతుందంటే సింపుల్ పాస్ట్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో వాడబడే ఏకైక టెన్స్ని మీరు ఏమంటారంటే సింపుల్ పాస్ట్. మరి ఇప్పటి వరకు కూడా 7th క్లాస్కి సంబంధించిన కంప్లీట్ గ్రామర్, మరి ఏది స్కిప్ అవ్వకుండా ప్రతిదీ కూడా పేజ్ వైజ్ మనం నేర్చుకోవడం జరిగిందండి. సరే, మరి ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేద్దాం. మరి ఇక నెక్స్ట్ మీకు 8వ తరగతి, 9 మరియు 10వ తరగతిని కూడా కంప్లీట్ చేసి మరి ఇక కంప్లీట్ రివిజన్ స్టార్ట్.